ఇగో బీసీ సోదరులారా, ముఖ్యంగా ముదిరాజులారా, ఇక ఇది తెలిసిన తర్వాత ఇది అత్యంత కష్టపడి తయారు చేస్తున్నటువంటి లెక్కలు, ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా. స్టేటస్ ఆఫ్ ముదిరాజ్ బీసీడీ కేటగిరీ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ యూనివర్సిటీలో కలిపి ముదిరాజు ఉద్యోగులు ఎంతమంది, వాళ్ళ జనాభా ఎంత అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 3.5 crores అప్రాక్సిమేట్లీ, అంటే ఏది 3.68 ఉంది కదా. టోటల్ పాపులేషన్ ఆఫ్ ముదిరాజ్ కేటగిరీస్ ఇన్ ద స్టేట్ 20. ఏది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ముదిరాజ్ పాపులేషన్ ఎంత చూపించారంటే 24,28,942 మందిని చూపించారు. అంటే పర్సెంట్ ఆఫ్ ముదిరాజ్ పాపులేషన్ 6.94. ఒక్క ముదిరాజులే 6.94. టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ 2,40,586 పోస్టులు ఉన్నాయి మొత్తం ముదిరాజుల. ఏది మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. నెంబర్ ఆఫ్ ముదిరాజ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ గివెన్ ద బిలో టేబుల్. ఇక్కడ టోటల్ క్లాస్ వన్ లో మొత్తం ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? 13,328 మంది మొత్తం ఉద్యోగస్తులు ఉంటే ముదిరాజులలో 80 మంది ఉన్నారు. క్లాస్ 2 ఉద్యోగాలు, క్లాస్ 2 అంటే ఏమేమి వస్తాయి? ఈ క్లాస్ 2 అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎంఆర్ఓ తర్వాత ఎంపీడీఓ, ఎంపీడీఓ ఫస్ట్ ఎంఆర్ఓ కూడా రైట్, డిప్యూటీ తహసీల్దార్ కూడా. ఇందులో 34,914 ఇదేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కదా. 34,914 క్లాస్ 2 లో ఉంటే అందులో ముదిరాజులు ఉన్నది కేవలం 432 మంది. క్లాస్ 3 లో 1,64,466 ఉద్యోగాలు ఉంటే అందులో ముదిరాజులు ఉన్నది 1,809 మంది. ఇక క్లాస్ 4 లో 27,878 ఉద్యోగాలు ఉంటే అందులో ముదిరాజులు ఉన్నది 632 మంది. మొత్తం 2,40,586 ఉద్యోగాలల్లా ముదిరాజులు ఉన్నది 2,952 మంది. రైట్. ముదిరాజ్ ఎంప్లాయీస్ ఎంత శాతం ఉన్నారు? క్లాస్ 1 లో 0.6%, క్లాస్ 2 లో 1.2%, క్లాస్ 3 లో 1.09%, క్లాస్ 4 లో 2.26%. మొత్తం ఓవరాల్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ కలిపితే ముదిరాజులకు దొరికింది 1.22% ఉద్యోగాలు. ఇక్కడ ముదిరాజుల జనాభా 6.94%. తెలంగాణలో ఓసీల జనాభా అందరిది కలిపి కూడా 6.98%. ఇంతే మొత్తం అన్ని ఆల్ క్యాస్ట్ కలిస్తే 50 నుంచి 60% ఉద్యోగాలు వాళ్ళకు పోతే ముదిరాజులకు 1.22 ఉద్యోగాలు. ఇక్కడ పర్సెంట్ ఆఫ్ ముదిరాజ్ పాపులేషన్ 6.94 కదా. జాబ్స్ ఫిల్డ్ బై ముదిరాజ్ కేటగిరీ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 1.22%. అకార్డింగ్ టు దేర్ పర్సెంటేజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ దే షుడ్ రిప్రజెంట్ ఎన్ని రావాలి మీకు ఉద్యోగాలు? ఈ 2,40,586 ఉద్యోగాలలో 16,697 ఉద్యోగాలు మీకు రావాల్సిందే. మీ బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు ఎన్ని ఉండంటే 16,697 ఉద్యోగాలు ముదిరాజు బిడ్డలకు దక్కాల్సిందే మీ జనాభా దామాష ప్రకారం. దక్కిందెంత అంటే వాస్తవానికి 6.94 ప్రకారం అయితే ఇంత రావాలి. కానీ ఎంత? 1.22 అంటే 2,952 జాబ్స్ మాత్రమే వచ్చినాయి. దట్ ఈస్ ముదిరాజ్ కేటగిరీ ఆర్ ఎట్ ద లాస్ట్. ఎన్ని ఉద్యోగాలు లాస్ అయ్యారు? ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనే 13,745 ఉద్యోగాలు ముదిరాజులు లాస్ అయిపోయారు. 13,745 ఉద్యోగాలు ముదిరాజులు లాస్ అయిపోయారు. 16,000 ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు 2,000 ఉద్యోగాలతో సరిపెట్టుకుని కథం. ఇగో ఇది ముదిరాజ్ సోదరులారా, యువకులారా, నేను చెప్తా ఉన్నా ఏం జరిగిందన్న 60-70 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఏంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మొత్తం ఇంకా లెక్కలు తీస్తున్నా. మొత్తం నీకు ప్రతిరోజు చెప్తా. ఈడబ్ల్యూఎస్ లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 1.2 ఆర్ 1.3% ఉన్నారు ఎలిజిబిలిటీ. వాళ్ళు 10 ఒక్కరుంటేనేమో 10 ఉద్యోగాలు వాళ్ళకి. ఈడనేమో 16,000 ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకేమో 2,000 ఉద్యోగాలు చేతిలో పెట్టి బొత్స చేతికి ఇచ్చారు. మీకు ఎక్కడుంది? ఎటుపోయినాయి ఇవన్నీ? ఎటుపోయినాయి ముదిరాజు సమాజమా? బీసీలు ఆలోచన ఒక్క ముదిరాజులు దాన్ని మాకు కాకుండా అనుకుంటారేమో. మీ లెక్కలు కూడా ఉన్నాయి, మిగతా బీసీ వాళ్ళ లెక్కలు కూడా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తిస్తుంది.